గుడ్ మార్నింగ్ టు ఆల్. సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల ధ్యానాలను వీక్షిస్తున్న మా వీక్షక కుటుంబం అంతటికి మరొకసారి శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. ప్రియులరా, ప్రతిదినం దేవుని వాగ్దానం చేత బలపరచబడి ఈ లోకంలో సాగి వెళ్ళడం అది ఎంతైనా ఆశీర్వాదకరం. ఈ దినం కూడా ప్రభు మనందరితో మాట్లాడడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. ఆ మాటను చదువుదామా? రండి. 55వ కీర్తన 17వ చరణాన్ని చదువుదాం. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్రపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. దేవుడి మాట చేత మనలను బలపరిచి మన ప్రార్థనలు ఆయన ఆలకించి ఈ లోకంలో నడిపించునుగాక. ఆమేన్. ప్రియులరా, ఇది ఎంత అద్భుతమైన మాట అంటే క్రైస్తవ జీవితానికి, భక్తి జీవితానికి ఇది ప్రాముఖ్యమైనటువంటి మెట్టు అని చెప్పడానికి ఏమాత్రము సందేహం లేదు. ఎందుకంటే ప్రార్థన అనేది క్రైస్తవునికి ఒక మొదటి మెట్టు. నువ్వు ప్రార్థిస్తే చాలు దేవుడు నీ మొర విని, దేవుడు నీ ప్రార్థన ఆలకించి, దేవుడు నీ విన్నపాన్ని విని గొప్ప అద్భుతమైనటువంటి ఆన్సర్ దేవుడు దయచేస్తాడు. దేవుడు నీ ప్రార్థన ఆలకించి అద్భుతమైనటువంటి జవాబు ప్రభు నీ ప్రార్థనకు అనుగ్రహిస్తాడు. నమ్మిక ఉంచుతా ఉన్నావా? ప్రార్థిస్తే చాలు దేవుడు నీకు గొప్ప సహాయం చేస్తాడు. ప్రార్థన అనేది దేవునితో ప్రత్యేకంగా గడపడమే ప్రార్థన. ప్రార్థన అనేది దేవునితో మాట్లాడడమే. ప్రార్థిస్తే చాలు హృదయం అంతా నెమ్మదితో నిండిపోతుందండి. హృదయంలో ఉన్నటువంటి భారం, మోయలేని భారం, కొన్ని సంగతుల ద్వారా, కొన్ని సంఘటనల ద్వారా మన హృదయం చాలా బరువు అయిపోతుంది కదా. మనం అంటూ ఉంటాం, నా గుండె చాలా బరువుగా ఉందండి, చాలా వేదనగా ఉంది, చాలా దుఃఖంగా ఉంది, నా హృదయంలో ఉన్నటువంటి బాధని ఎవరు తీరుస్తారు? నేను పడే బాధ మీకేం తెలుసు? నేను చాలా బాధపడుతున్నాను, నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, నా హృదయం చాలా బరువుగా ఉంది, ఈ బాధ ఎవరికి చెప్పుకోను అని ఒక్కొక్కసారి మన స్నేహితులతోనో, మన ఇరుగు పొరుగు వారితోనో, మన కుటుంబీకులతోనో మనం పంచుకుంటే ఈ మాటలు కదా. చాలా వేదనతో ఈ గుండెలో ఉన్నటువంటి భారాన్ని నేను ఎలా మోయగలనని, ఈ గుండెలో ఉన్నటువంటి భారం ఎవరు తీర్చగలరండి అని మనం కొన్నిసార్లు బాధపడుతూ ఉంటాం. ప్రియులరా, ఇక నువ్వు బాధపడవలసినటువంటి అవసరం లేదు. నీవు సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున దేవుని వాక్యాన్ని ధ్యానించి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థనకు గొప్ప జవాబు ప్రభు ఇస్తానని వాగ్దానం చేస్తా ఉన్నాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మకమైన వాడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు మన దేవుడు. నీ హృదయాంతరంగంలో ఉన్నటువంటి విచారం లేదా నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని ప్రభు ఎరిగిన దేవుడు. ఆయన సమస్తాన్ని ఎరిగిన దేవుడు. ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు చాలా గొప్పవాడండి. నిన్ను సృష్టించిన దేవుడు నీ హృదయంలో ఏముందో, నీ హృదయంలో ఎంత బాధ ఉందో, నీ హృదయంలో ఎంత వేదన ఉందో ప్రభువుకు తెలియదు అనుకుంటున్నారా? ఆయనకి సమస్తము తెలుసండి. ఆయన అన్నీ ఎరిగిన వాడు. నీ హృదయంలో ఉన్నటువంటి, నీ అంతరంగంలో ఉన్నటువంటి విచారం అంతటినీ ప్రభు ఎరిగిన దేవుడు. గనుక నమ్మిక ఉంచండి. దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థిస్తే చాలు. ఎవరి దగ్గర చెప్పకండి, ఎవరితో మీ బాధను పంచుకోకండి. మనుషులు ఎవ్వరు తీర్చలేరు. కానీ నీవు ఇంటిలో ఉన్నటువంటి తలుపులు మూసుకుని ఒంటరిగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ద్వారా నీ హృదయంలో ఉన్నటువంటి భారం అంతా ఒక్కసారిగా తేలికైపోయినట్లు ఉంటుంది. ఎంత గొప్ప అనుభవం అండి. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ హృదయంలో ఉన్నటువంటి బాధ అంతా, వేదనంతా, దుఃఖమంతా, ఆ బరువు అంతా ఒక్కసారిగా తేలికైపోయినట్టు ఉంటుంది. గనుక ఒక్కసారి ప్రార్థన చేయండి. బాధపడకండి, చింతపడకండి. మీ కష్టం ఏదైనా, మీ చింత ఏవైనా ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. దేవుడు గొప్ప జవాబిస్తాడు. దేవుని గ్రంథంలో ఎబ్బేజు గాని మనం చూస్తాం. ఎబ్బేజు తన తల్లి వేదనతో కనిందంట, చాలా దుఃఖంతో కనిందంట. దేవుని సన్నిధిలో ప్రార్థించి దుఃఖంతో ఏడ్చి నేను కన్నాను అని తన తల్లి చెప్తా ఉంటది. ఈ సంఘటన అంతా కూడా దినవృత్తాంతముల మొదటి గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తాం. ప్రియులరా, తన తల్లి ఎబ్బేజును వేదనతో కనిందంట. అందుకనే ఎబ్బేజుకు వేదన అని పేరు పెట్టింది. ఎబ్బేజు అనే పేరుకు అర్థం వేదన. ప్రియులరా, ఎబ్బేజు కూడా అలాగనే ప్రార్థన పరుడుగా ఎదిగాడు. తనకి ఏది అవసరమో, తనకి ఏది అక్కరో వాటన్నిటినీ నేను పొందుకుంటానని నమ్మిక కలిగి, నిరీక్షణతో, విశ్వాసంతో ప్రార్థించి తనకి ఏది కావాలో దానిని పొందుకున్నాడు. ప్రియులరా, ఎబ్బేజు 4 విన్నపాలు వినిపించుకున్నాడు. నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించి
నా సరిహద్దులను విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉంచి నాకు ఏ కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించు అని దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు ఎబ్బేజు మనవులు విని దేవుడు గొప్ప ఆశీర్వాదం, గొప్ప ఆన్సర్, గొప్ప జవాబు ఎబ్బేజు ప్రార్థనకు ప్రభు దయచేశాడు. నేడు నీ ప్రార్థన కూడా ప్రభు జవాబు ఇవ్వడానికి, ఆన్సర్ ఇవ్వడానికి, గొప్ప ఆశీర్వాదం, గొప్ప దీవెన నీకు ఇవ్వడానికి కూడా ప్రభు సిద్ధపడతా ఉన్నాడు. గనుక నీవు కూడా దేవుని సన్నిధికి వెళ్ళి సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నం ప్రభు యొక్క ధ్యానాలు, ప్రభు యొక్క వాక్యాన్ని పఠించి ధ్యానించి దేవుని సన్నిధిలో 3 పూట్లను ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప ఆశీర్వాదం ప్రభు నీకు ఇస్తాడు. నీ ప్రార్థనకు ప్రభు జవాబును దయచేస్తాడు. ఎవరి దగ్గరికి వెళ్ళి ఏ బాధను, ఏ చింతను పంచుకోకండి. దేవుని సన్నిధికి వెళ్ళండి, దేవుని సన్నిధిలో ప్రార్థించండి. ప్రార్థిస్తే చాలేక మనసంతా కుదురు పడిపోతుందండి. మనసులో ఉన్నటువంటి వేదన, దుఃఖమంతా ఒక్కసారిగా పోయినట్టు అనిపిస్తుంది. మీరు ఒకసారి రుచి చూడండి, రుచి చూసి తెలుసుకోండి. దేవుని సన్నిధిలో ప్రార్థించండి, దేవుడు మీకు జవాబిస్తాడు. ఆమేన్. దేవుడి నీ ప్రార్థన, నీ మొర ప్రభు విని గొప్ప జవాబును నేడు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా దేవుని నామానికి వందనాలు. ఇది నన్ను చక్కని మాట చేత మమ్మల్ని బలపరిచారు ప్రభు. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నన్ను ధ్యానించుచు మీరు ప్రార్థిస్తే నేను నీ ప్రార్థన ఆలకించి గొప్ప జవాబును మీకు నేను దయచేస్తానని గొప్ప వాగ్దానం చేత మమ్మల్ని బలపరిచారు ప్రభు. ఆనాడు ఎబ్బేజు తండ్రి ప్రభు ప్రార్థించాడు, తన ప్రార్థనకు ప్రతిఫలం మీరు దయచేశారు. నేడు మా ప్రార్థనకు ప్రతిఫలం మీరు దయచేసి గొప్ప జవాబును మాకు దయచేసి నైనా మమ్మల్ని తండ్రి ప్రభు అన్యజనుల మధ్య గొప్ప సాక్షులుగా మమ్మల్ని వాడుకొని మీరు మాత్రం మహిమ పొందమని, ప్రత్యేకంగా దినచర్య అంతట్లో, ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో, పనుల్లో మీరు తోడేయండి, ఆదరించి నడిపించమని, మీరు మాత్రం మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తా ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. దైవజనులు చెప్పబడిన వర్తమానం ద్వారా బలపరచబడినట్లయితే ఈ లింకును అనేకులకు షేర్ చేసి మా ఈ పరిచర్యను సహకరించి ప్రోత్సహిస్తూ మీరు కూడా ఈ పరిచర్యలో ఒక కుటుంబం కావాలని ఆశిస్తున్నాము. ప్రత్యేక ప్రార్థనా అవసరతల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9618208081.